ఈసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈ టాపిక్లో అవార్డ్స్ సంబంధించిన రీసెంట్ గ్రహీతలు అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్లు అడిగే విధానం చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023కు గాను నోబెల్ పొందిన వారు ఆయా రంగాలను జతపరచండి అని క్వశ్చన్ అడిగాము ఇక్కడ. నోబెల్ ఎవ్రీ ఇయర్ మనకు అక్టోబర్ నవంబర్లో అనౌన్స్ చేసిన డిసెంబర్ 10th రోజు ఇస్తారు. నోబెల్ శాంతి బహుమతి ఏమో నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తే మిగతా ఇదేమో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. ఇక్కడ రకరకాల పర్సన్స్ ఉన్నారు, అక్కడ సబ్జెక్టులు ఉన్నాయి. ఏ పర్సన్కు ఏ సబ్జెక్ట్లో వచ్చింది దాన్ని జతపరచండి అన్నాం. కటాలిన్ క్యారికో, అన్నా ఎల్ హులియర్, నార్గిస్ మహమ్మది, క్లాడియో గోల్డిన్. శాంతి, వైద్యం, అర్థశాస్త్రం, ఫిజిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ కటాలిన్ క్యారికో ఎవరైతే ఉన్నారో 1 ఆమెకు డ్రూ వెయిజ్మన్ అనే వ్యక్తితో కలిపి వైద్యంలో వచ్చింది. అంటే ఒకటో దానికి బి, ఇక్కడ ఒకటో దానికి సి ఉంది, కాబట్టి తప్పు. ఇక్కడ ఒకటో దానికి డి ఉంది, ఇది తప్పు. ఈ రెండిట్లో ఏదో ఒక ఛాన్స్ ఉంది. అనే ఎల్ హులియర్, ఓకేనా. అండ్ అనే ఎల్ హులియర్ వచ్చేసి ఫిజిక్స్లో వచ్చింది. ఫిజిక్స్ అంటే రెండో దానికి డి. రెండో దానికి డి అంటే ఇక్కడ ఇక్కడ రెండో దానికి సి ఉంది, తప్పు. కాబట్టి ఇది ఆన్సర్. సరే ఒకసారి చూద్దాం. నార్గిస్ మహమ్మది శాంతి, మూడో దానికి ఏ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాడియో గోల్డిన్, మహిళల అసమాన వేతనాల గురించి చర్చించినందుకు ఆమెకు వచ్చింది. 4th వన్ వచ్చేసి సి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే డి అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మన క్వశ్చన్ చాలా స్టాండర్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు, పెద్దగా ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో పోకుండా కూడా ఆన్సర్ పెట్టుకోవచ్చు, సెలెక్టివ్ మెథడ్లో కూడా ఆన్సర్ పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ 2022 నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన జోవాన్ ఫోసే ఏ దేశస్థుడు అని అడిగాడు. నోబెల్ ప్రైజ్ చదివేటప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్తలందరూ ఒక దేశంలో జన్మించిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు తమ ప్రొఫెషనల్ పరంగా ఇతర దేశాల్లో పనిచేస్తూ సెటిల్ అవుతూ ఉంటారు. చాలామందికి హంగేరీ అమెరికన్, ఫ్రెంచ్ ట్యూనీషియన్, ఇండో అమెరికన్, జపాన్ కెనడియన్ ఇట్లా రకరకాలు వస్తాయి. ఎక్కడ కూడా ఏ పురస్కారం దగ్గర కూడా ఏ దేశస్థుడు అని అడగడు, కానీ నోబెల్లో మాత్రం దేశం గురించి అడిగే అవకాశం ఉంది. ఈయన ఇప్పటిదాకా మీరు తెలుసుకున్నాం, నార్గిస్ మహమ్మది ఉన్నారు, ఆమె ఇరాన్ దేశానికి చెందిన మహిళ. బట్ ఇక్కడ జోవాన్ ఫోసే వచ్చేసి ఏంటంటే నార్వే దేశానికి చెందినటువంటి రచయిత. అండ్ ఏ అంశంపై పరిశోధన గాను, నేను ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ ఇచ్చాను. ఇక్కడ ఏ అంశంపై పరిశోధన గాను క్లాడియో గోల్డిన్ 2023కు గాను అర్థశాస్త్ర నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. బ్యాంకుల ఆర్థిక సంక్షోభం గురించి వివరించినందుకు, వేలం సిద్ధాంతాలపై సూత్రీకరణ చేసినందుకు, ప్రపంచ పేదరికంపై చేసిన పరిశోధనకు, మహిళా కార్మికుల అసమాన వేతనాలపై పరిశోధనకు. షీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ వేజెస్ ఇన్ ఉమెన్. ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి బేసిక్ ఎగ్జామ్కి స్టాండర్డ్ క్వశ్చన్ రాదు, కానీ గ్రూప్ 4 అండ్ తర్వాత ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ మోడల్ క్వశ్చన్ వస్తుంది. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య: చరిత్రలో అత్యధిక నోబెల్ గ్రహీతలు అమెరికన్లు. ఒక సబ్జెక్ట్లో గరిష్టంగా 3 మాత్రమే, అంటే 3కి మాత్రమే అందిస్తారు. అతి చిన్న వయసులో నోబెల్ గ్రహీత మలాలా, అత్యధిక వయస్సులో నోబెల్ గ్రహీత జేమ్స్ పెబల్స్ అన్నాడు. ఆన్సర్స్ ఏమి ఇచ్చాడని కాదు. ఫస్ట్ అసలు అవేంటో చూద్దాం. చరిత్రలో అత్యధిక నోబెల్ గ్రహీతలు అమెరికన్లు. ఎన్ని వచ్చినాయని మళ్ళీ నెంబర్ గురించి ఆలోచించకండి. అమెరికన్స్. అండ్ ఒక సబ్జెక్ట్లో గరిష్టంగా 3కి మాత్రం అందిస్తారు, లేదా 2కి లేదా 1కి ఖాళీగా పెట్టవచ్చు. కానీ 1901వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా 3 కన్నా ఎక్కువ మందికి నోబెల్ ఇవ్వలేదు. ఇక అతి చిన్న వయసులో నోబెల్ గ్రహీత మలాలా అన్నాం. 2014వ సంవత్సరంలో పాకిస్తాన్కు చెందిన బాలిక, పాకిస్తాన్లో బాలికల విద్య కోసం పోరాడిన బాలిక అండ్ ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి అయినా ధైర్యం కోల్పోకుండా మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మలాలా యూసఫ్జాయ్కి 2014లో కైలాస్ సత్యార్థితో కలిపి శాంతి బహుమతి వచ్చింది. ఇక్కడ మలాలా ఆత్మకథ ఏంటంటే ఐయామ్ మలాలా అనే ఆత్మకథ ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అత్యధిక వయసులో నోబెల్ గ్రహీత జేమ్స్ పెబల్స్ అన్నాడు, ఇది తప్పు. అత్యధికంగా 97 సంవత్సరాల వయసులో ఎవరికి వచ్చిందంటే 2019వ సంవత్సరంలో యుఎస్ఏకు చెందినటువంటి కెమిస్ట్రీలో వచ్చింది. ఆయనే జాన్ బి గుడెనఫ్. జాన్ బి గుడెనఫ్ ఇస్
ఇది అంటే ఇది ఒక్కటి స్టేట్మెంట్ తప్పు. వయసు కరెక్టే ఇచ్చాడు కానీ స్టేట్మెంట్ పేరు తప్పించాడు. అండ్ ఇక్కడ సరైన వ్యాఖ్యలు ఏంటి? 1, 2, 3 సరైన వ్యాఖ్యలు దేనిలో ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ వన్, దాశరథి అవార్డ్ 2023కి ఎంపికైన ప్రముఖుడు అన్నాం. యాక్చువల్లీ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 2015వ సంవత్సరంలో 2 అవార్డులు పెట్టారు. ఒకటి దాశరథి అవార్డ్. సో దాశరథి కృష్ణమాచార్యుల గారి పేరుతో సో ఈ అవార్డు స్థాపించబడింది. అండ్ ఇంకొకటి కాళోజీ అవార్డ్. సో కాళోజీ నారాయణరావు గారి పేరుతో ఈ అవార్డు స్థాపించబడింది. ఇక్కడ కాళోజీ జన్మదినం సెప్టెంబర్ 9ని మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మాండలిక దినోత్సవంగా కూడా నిర్వహిస్తుంది. అండ్ వరంగల్లో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అనే పేరు కూడా సూచించింది. సో ఇప్పుడు ఈ 2 అవార్డులు 2015లోనే పెట్టారు. రెండిటి ప్రైజ్ మనీ కూడా 1,116,000 రూపాయలు. సో ఈ అవార్డు 2015లో ఎవరికి వచ్చిందన్న? ఫస్ట్ కాళోజీ అవార్డు తీసుకుంటే 2023లో మనకి కవి జయరాజ్ అనే వ్యక్తికి వచ్చింది. కవి జయరాజ్ గారికి వచ్చింది. అండ్ దాశరథి అవార్డు వచ్చేసి 2023లో సో మనకి దాశరథి అవార్డు అయాచితం నటేశ్వర్ శర్మకు వచ్చింది. సో ఆన్సర్ డి. మరి రేపాక రఘునందన్ గారికి ఏమొచ్చింది? సో ఆయనకి గుర్రం జాషువా పురస్కారం రావడం జరిగింది. ఈయన కృష్ణా జిల్లా తిరూరుకు చెందిన వ్యక్తి. కాళోజీ జయరాజ్ గారికి అవార్డు వచ్చింది. సో ఈయన కాళోజీ అవార్డు వచ్చింది 2023 గాను. సో సుద్దాల్ అశోక్ తేజ గారికి అవార్డు వచ్చింది అంటే సో సుద్దాల్ అశోక్ తేజ గారికి మనకి సినారే సాహిత్య పురస్కారం వచ్చింది 2023 సంవత్సరానికి గాను. సినారే సాహిత్య పురస్కారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా ఈయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఓకేనా? సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కూడా ఈయనకు అందజేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే డైరెక్ట్ ఒకటే. సో అయాచితం నటేశ్వర్ శర్మ గారికి వచ్చింది. కానీ ప్రతి ఒక్క ఆప్షన్లో ఉన్న వ్యక్తి కూడా ఏదో ఒక అవార్డు వచ్చింది. అంటే మీకు 5 నుంచి 6 కరెంట్ అఫైర్స్ కవర్ అయినాయి. సో సుద్దాల్ అశోక్ తేజ గారు సో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయనకు 2023లో సినారే సాహిత్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రేపాక రఘునందన్ గారికి గుర్రం జాషువా పురస్కారం 2023, జయరాజ్ గారికి కాళోజీ పురస్కారం 2023, అయాచితం నటేశ్వర శర్మ గారికి దాశరథి 2023 వచ్చినాయి. ఈ క్రింది వాటిని పరిశీలించి సరైనది గుర్తించండి. 2023 రామన్ మెగాసేసే అవార్డు పొందినది రవి కన్నన్, తమిళనాడు చెందిన వ్యక్తి. ఇతను అస్సాంలోని సిల్చార్లో జాగో ఫౌండేషన్ స్థాపించాడు. సో ఇక 2 ఇచ్చాడు మీకు. సో 2023 రామన్ మెగాసేసే అవార్డు రవి కన్నన్కి వచ్చింది. రవి కన్నన్. బట్ ఇతను అస్సాంలోని సిల్చార్లో జాగో ఫౌండేషన్ స్థాపించలేదు. ఇతను స్థాపించింది ఏంటి అంటే క్యాచర్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఇది స్థాపించాడు. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్లో ఒకటి మాత్రమే సరైనది. సో అంటే ఆన్సర్ సో రెండోది అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, 2024లో ప్రకటించబోయే 96 ఆస్కార్ అవార్డుల కోసం సో భారత్ నుండి ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో పోటీకి ఎంపికైన చిత్రం. యాక్చువల్ ఆస్కార్ మనకి 23+1 కేటగిరీలో ఇస్తారు. ఈ ఒక్క కేటగిరీని ఏమంటామంటే మనం దీన్ని ఉత్తమ విదేశీ భాషా చిత్రం అంటాం. అంటే బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా దీన్ని పిలుస్తాం. ఈ అవార్డులో భారత్ నుంచి ఎవ్రీ ఇయర్ అధికారికంగా ఒక సినిమా పోటీ పడుతుంది. సో 2024లో భారత్ నుంచి పోటీ పడ్డ సినిమా 2018 అనే సినిమా. సో దీన్ని ఇది ఏ భాషా చిత్రం అని అడిగాడు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళం. సో ఆన్సర్ వచ్చి మలయాళం. మనకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కేరళలోని మున్నార్ అనే ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన పూలు పూస్తాయి. అవి ఓన్లీ 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయి. ఆ పుష్పాలని మనం ఏమంటామంటే నీల కురుంజి పుష్పాలు అంటాం. సో కొన్ని వేల ఎకరాల్లో పూస్తాయి. ఆ నీల కురుంజి పుష్పాలు యాక్చువల్గా 2018 ఆగస్టులో సో పుష్పించే టైం వచ్చింది. అప్పుడే అనుకోకుండా కేరళలో వరదలు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకున్న సినిమా వచ్చింది. అదేంటంటే 2018 మలయాళీ భాషా చిత్రం. అండ్ ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ 2023 గాను ప్రకటించిన అంశాల్లో సరికానిది గుర్తించండి అన్న. ఈ కీవర్డ్ జాగ్రత్త చూడండి, సరైనదా సరికానిదా అని. సో టైం పత్రిక వాళ్ళు మంచి కోసం కానీ చెడు కోసం కానీ ఎవరైతే ఎక్కువగా వార్తల్లో ఉంటారో వాళ్ళని పర్సన్ ఆఫ్ ద ఇయర్గా,
అండ్ ఎవరైతే ఎక్కువగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వాళ్ళని స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఆర్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా గుర్తిస్తుంది. సో 2023 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ద ఇయర్ టేలర్ స్విఫ్ట్. ఈమె గతంలో 2017 సంవత్సరంలో గుర్తించబడ్డది అండ్ 2023 సంవత్సరంలో గుర్తించబడ్డది. సో టైం పత్రిక చరిత్రలో 2 సార్లు గుర్తించబడ్డ ఏకైక మహిళగా టేలర్ స్విఫ్ట్కు ప్రత్యేకత ఉంది. సో ఈమె వచ్చేసి అమెరికన్ పాప్ సింగర్. అండ్ ఇక అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ లియోనల్ మెస్సీ ఈయన అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్. సో 2022 ఖతార్లో జరిగిన సో ఫీఫా మెన్స్ ఫుట్బాల్ కప్ గెలిచిన దానిలో సో కెప్టెన్గా ఆయన పనిచేశాడు. సో అర్జెంటీనా కెప్టెన్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2 సరైనదే, అంటే ఆన్సర్ సి అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ 2023 గాను ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని ప్రకటించింది అన్న. సో రిజ్ అనే దాన్ని ప్రకటించింది. ఇక్కడ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. అండ్ మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల గురించి పోరాడుతూ 2023 గాను రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ లేదా ప్రత్యామ్నాయ నోబెల్కి ఎంపిక అనేది అని అన్నాం. ఓకేనా. సో ఇక్కడ రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ యాక్చువల్గా ఈ అవార్డును 1980లో సో స్వీడన్కు చెందిన జాన్ ఉక్స్కుల్ అనేవాడు స్థాపించాడు. మనకి నోబెల్ ప్రైజ్ వచ్చేసి మామూలుగా 6 విభాగాల్లో వస్తుంది. ఆ 6 విభాగాలలో కూడా చాలామంది అర్హులకు రావట్లేదు. అంటే వచ్చిన వాళ్ళు అనర్హులని కాదు, కానీ ఇక వాళ్ళకన్నా అర్హత ఉన్న వాళ్ళకి రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ అండ్ చాలా సబ్జెక్టులో నోబెల్ ఇవ్వట్లేదు. సో ఏ సబ్జెక్టులో అయితే నోబెల్ ఇవ్వట్లేదో వాళ్ళకి ఇవ్వడం కోసం అండ్ నోబెల్ రావడానికి అన్ని రకాల అర్హతలు ఉండి నిర్లక్ష్యం చేయబడుతున్న వాళ్ళ కోసం స్థాపించిందే ఇది. అందుకే దీన్ని ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ నోబెల్ అని కూడా అంటాం. యాక్చువల్గా ఈ అవార్డు 2023 సంవత్సరం 4గురికి వచ్చింది. సో రక్షంద్ బంగ్లాదేశ్, ఫిలిస్ ఒమిడ్ కెన్యా, విలియం కొరోనెల్ ఫెరర్ అండ్ వచ్చేసి మే ఫిలిప్పైన్స్ అండ్ యూనిస్ బ్రూక్మన్ అమీసా సో ఘనా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ 4 అవార్డు గ్రహీతలే, కానీ ఇలా మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల గురించి పోరాడిన వాళ్ళు ఎవరు అన్నారు. ఇక్కడ మిరియం కొరోనెల్ ఫెరర్ ఎవరైతే ఉన్నారో ఆమె శాంతి కోసం పోరాడింది. ఫిలిస్ ఒమిడ్ ఎవరైతే ఉన్నారో పర్యావరణ హక్కులు అండ్ తర్వాత ట్రైబల్స్ భూమి హక్కుల గురించి పోరాడింది. ఓకేనా. ఇక కొర్వి రక్షంద్ ఎవరైతే ఉన్నారో ఆయన బంగ్లాదేశ్లో సో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పోరాడాడు. అండ్ ఇక యూనిస్ బ్రూక్మన్ అమీసా ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మహిళల ప్రత్యుత్పత్తి హక్కులు ఏంటంటే మామూలుగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే మహిళలకు హక్కులు లేకుండా పోతున్నాయి, కానీ ఆఫ్రికా దేశాల్లో మహిళల హక్కుల సంగతి పక్కకు పెట్టండి, కనీసం మహిళలకు పిల్లలు కనాలన్న ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళకి శరీరం సహకరిస్తుందా లేదా, వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉండదని కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళని పిల్లలు కనే యంత్రాలాగానే భావిస్తున్నారు. సో అది వ్యతిరేకం. పిల్లలు కనే విషయంలో మహిళల ఇష్టానికే ప్రథమ ప్రియారిటీ ఉండాలని ఫైట్ చేస్తుంది. సో కాబట్టి ఈమెకు ఈ అవార్డు రావడం జరిగింది. నోబెల్తో పోలిక గల వివిధ బహుమతులలో సరైన వ్యాఖ్యను గుర్తించండి అన్నా. చూడండి 6 సబ్జెక్టులలో మాత్రమే నోబెల్ ఇస్తున్నారు. ఇప్పుడు మ్యాథ్స్లో నోబెల్ ఇవ్వట్లేదు. కాబట్టి మ్యాథ్స్ వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళకు వచ్చే ప్రైజ్లో ఒకదాన్ని నోబెల్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు వచ్చే దానిలో ఒకదాన్ని నోబెల్ లాగా ఫీల్ అవుతున్నారు. సో ఇట్లా మీకు 4 ప్రైజులు ఇచ్చాడు, 4 రంగాలు ఇచ్చాడు. దీనిలో స్టేట్మెంట్లన్నీ కరెక్టేనా, ఏమన్నా తప్పు ఉన్నాయా అంటున్నారు. వైజ్ మెడల్ విద్యారంగ నోబెల్, ఏసిఎం క్యూరింగ్ ప్రైజ్ కంప్యూటర్ నోబెల్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ వాటర్ నోబెల్, జాన్ బేట్స్ క్లార్క్ మెడల్ బేబీ ఆర్ ప్రీ నోబెల్. సో ఇక్కడ ఫస్ట్ వైజ్ మెడల్ చూద్దాం. వైజ్ అనేది ఖతార్ ఫౌండేషన్ స్థాపించింది. ఇక్కడ వైజ్ అంటే వరల్డ్ ఇన్నోవేటివ్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్. సో దీన్నే మనం విద్యారంగ నోబెల్ అంటాం, సరైనదే. ఏసిఎం క్యూరింగ్ ప్రైజ్ కంప్యూటర్ నోబెల్ అంటాం, సరైనదే. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ దీన్ని వాటర్ నోబెల్ అంటాం. ఇది 2015 సంవత్సరంలో భారత్కు చెందిన సామాజిక కార్యకర్త వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాజేంద్ర సింగ్ గారికి వచ్చింది. అండ్ జాన్ బేట్స్ క్లార్క్ మెడల్, సో దీన్నే బేబీ నోబెల్ ప్రీ నోబెల్ అన్నాం. యాక్చువల్లీ ఇది ఎకనామిక్స్లో ఇస్తారు. అదే సార్ ఎకనామిక్స్ నోబెల్ ఇస్తున్నారు కదా, మళ్ళీ ఇది కొత్తగా ఏంటంటే సో యాక్చువల్లీ ఇది 1947 నుంచి ఎవ్రీ ఇయర్ 2 years ఒకసారి ఇచ్చేవాళ్ళు, కానీ మనకు 2009 నుంచి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. సో ఇది ఎకనామిక్స్లోనే ఇస్తున్నారు. కానీ అవార్డు వచ్చిన వాళ్ళలో చాలామందికి తర్వాత ఎకనామిక్స్ నోబెల్ వచ్చి అసలు నోబెల్ కన్నా ముందు ఇది వస్తుంది, కాబట్టి దీన్ని బేబీ నోబెల్ ప్రీ నోబెల్ అన్నాం. సో ఇది కూడా సరైనదే. అండ్ ఆన్సర్ ఇక్కడ సి అవుతుంది, అన్నీ సరైనవి అవుతుంది. 1, 2, 3, 4 అవుతుంది.
అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ 2023కి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. సో కేంద్ర సాహిత్య అకాడమీ మనకు ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయాన్ని మనం రవీంద్ర భవన్ అని పిలుస్తున్నాం. సో ఎందుకంటే భారత సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన పేరుతో దాన్ని మనం రవీంద్ర భవన్ అంటున్నాం. సో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యాలయం రవీంద్ర భవన్ అయితే జాతీయ మహిళా కమిషన్ కార్యాలయం నిర్భయ భవన్, అండ్ తర్వాత వచ్చేసి ఎన్నికల సంఘం నిర్వచన సదన్, ప్రణాళిక సంఘం యోజన భవన్, అండ్ పురాతత్వ శాఖ ధరోహర్ భవన్, ఇట్లా రకరకాల పేర్లతో చెప్తున్నాం కదా. సో వాళ్ళు మన కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు రీసెంట్గా అవార్డ్స్ ఇచ్చారు, దానిలో సరైనది గుర్తించండి అన్న. ఈ క్వశ్చన్ యాజ్ టీజ్గా మీకు మన ఫిబ్రవరిలో వచ్చింది. యాజ్ టీజ్గా అంటే కొంచెం క్వశ్చన్ పెద్దగా వచ్చింది, అంటే ఒక్కొక్క పాయింట్లో లెంతీగా ఇచ్చాడు. మనకంత స్పేస్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి సో నేను ఇంత తీసుకున్నా. ఉత్తమ రచయిత తల్లావజ్జుల పతంజలి శాస్త్రి, ఉత్తమ యువ రచయిత దాని తక్కడి శిల, ఉత్తమ బాలల రచయిత చదువుల బాబు. సో ఇక్కడ ఉత్తమ రచయిత వచ్చేసి తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారు. ఈయన కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందినవారు. ఆయన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అన్న పుస్తకం రాసినందుకు ఆయనకు వచ్చింది. ఉత్తమ యువ రచయిత జానీ తక్కడి శిల. మనకు ప్లే స్టోర్లో ఈ కథలు చదువుకోవడం కోసం రాయడం కోసం ఒక యాప్ ఉంటుంది, ప్రతిలిపి అని. దానిలో తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్గా పనిచేస్తున్నాడు ఇతను. ఈయన రాసినటువంటి వివేచని అనే పుస్తకానికి అవార్డు వచ్చింది. సో ఈయన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినవారు, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆ తర్వాత వచ్చేసి ఉత్తమ బాలల రచయిత, సో ఇది డీకే చదువుల బాబుకు వచ్చింది. ఈయన కూడా వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వ్యక్తే. ఈయన రాసిన బుక్ ఏంటంటే వజ్రాల వాన అన్న రాసినందు బుక్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, సరైన వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ అన్ని సరైన వ్యాఖ్యలే ఉన్నాయి. సో ఆన్సర్లో మనకి 1, 2, 3. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఏ పుస్తక రచనకు గాను క్వామే మెక్ఫర్సన్ జమైకా కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ 2023కి ఎంపికాడు. ఏ పుస్తక రచనకు గాను క్వామే మెక్ఫర్సన్ జమైకా కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ 2023కి ఎంపికాడు. ఇక్కడ కామన్వెల్త్ అంటే ఏంటి, ఒకప్పటి బ్రిటిష్ పాలిత దేశాల కూటమి అని అర్థం. సో షార్ట్ స్టోరీస్ అంటే ఏంటి, ఆ స్టోరీ 3500 నుంచి 5000 పదాల లోపు మాత్రమే ఉండాలి, దానికి మాత్రమే ఇస్తారు. సో ఈ ప్రైజ్ మరి 2023 ఎవరికి వచ్చింది, క్వామే మెక్ఫర్సన్కి వచ్చింది. బట్ ఏ పుస్తకానికి వచ్చింది అని ఇక్కడ, ఓకీ, ప్రాఫిట్ సాంగ్, టైమ్ షెల్టర్, 2 గర్ల్స్ ఇన్ ఏ బోట్ అని అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఓకీ, ఏ. మరి ప్రాఫిట్ సాంగ్ ఏంటి, దీనికి 2023 సంవత్సరంలో బుకర్ ప్రైజ్ వచ్చింది, బుకర్ ప్రైజ్ ఈ పుస్తకానికి. ఓకేనా. అండ్ ఇక టైమ్ షెల్టర్ ఏంటి, దీనికి 2023 సంవత్సరంలో సో ద బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వచ్చింది, ద బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా. ఇక మిగతావన్నీ కామన్, మిగతావన్నీ కామన్. ఓకే. నెక్స్ట్ వన్, యాదే యాదే ఔర్ యాదే పుస్తక రచనకు గాను వ్యాస సమ్మాన్ అవార్డు 2023కి ఎంపికైంది అన్నాడు. సో అంటే అవార్డు పేరేంటి, వ్యాస సమ్మాన్. ఏ సంవత్సరానికి, 2023కి. సో ఏ పుస్తకానికి వచ్చింది, యాదే యాదే ఔర్ యాదే. బట్ ఇక రైటర్ ఎవరు, దానికన్నా ముందు ఒక పాయింట్ గుర్తుంచుకోండి. మనకు సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్ 2 1991లో స్థాపించారు. ఈ రెండింటిని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళే స్థాపించారు, రెండింటిని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళే స్థాపించారు. బట్ డిఫరెన్స్ ఏంటి, సరస్వతి సమ్మాన్ వచ్చేసి ఏంటి అంటే మనకు రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఇస్తారు, 22 భాషలు. అండ్ ప్రైజ్ మనీ కూడా ఎంత ఇస్తారంటే 15 లక్షలు ఇస్తారు. అదే వ్యాస సమ్మాన్ అనుకోండి, ఓన్లీ హిందీలో ఇస్తారు, ఓన్లీ హిందీలో. సో ప్రైజ్ మనీ కూడా 4 lakhs ఇస్తారు, 4 lakhs ఇస్తారు. ఓకేనా. బట్ ఈ 2023లో యాదే యాదే ఔర్ యాదే పుస్తకానికి ఎవరికి వచ్చింది అని అన్నారు. సో వచ్చేసి పుష్పభారతి. సో 2023 వ్యాస సమ్మాన్ గ్రహీత పుష్పభారతి. అదే సరస్వతి సమ్మాన్ అనుకోండి, 2023 సంవత్సరం గాను మలయాళీ రచయిత ప్రభావర్మకు వచ్చింది. ఇక్కడ ఏ రచయిత అనొద్దు వ్యాస సమ్మాన్ దగ్గర, ఎందుకంటే ఇవ్వడమే హిందీలో ఇస్తారు కాబట్టి మళ్ళీ ఏ భాష రచయిత అనేమి ఉండదు. సో మలయాళ భాషకు వచ్చింది. అండ్ రాసిన పుస్తకం రౌద్ర సాత్వికం అన్న పుస్తకానికి కానీ ఆయన అవార్డు పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఆనంద పచి ఫైర్ బర్డ్ పుస్తక రచనకు గాను జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అవార్డుకు తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ ఎంపికయ్యాడు. ఇక్కడ జేసీబీ అనేది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే భాషలో పుస్తకం రాసి
వేరే భాషలో పుస్తకం రాసి సో దాన్ని ఇంగ్లీష్లోకి మార్చారనుకోండి, సో అప్పుడు ఇద్దరికి అవార్డు ఇస్తారు, వేరే భాషలోకి రాసిన వాళ్ళకి, ఇంగ్లీష్లో మార్చిన వాళ్ళకి. ఇప్పుడు జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అవార్డ్ పెరుమాల్ మురుగన్ అనే వ్యక్తికి వచ్చింది. ఆయన రాసిన పుస్తకం ఆలంద పచ్చి. దాన్ని ఫైర్బర్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించి సంయుక్త గ్రహీతగా ఇతనితో పాటు విజేతగా ఎవరు నిలిచారని అడిగాడు. సో అని వచ్చేసి గీతాంజలి శ్రీ, జననీ కన్నన్, డేసీ రాక్వెల్, ఏంజలా రొడెల్. ఆన్సర్ జననీ కన్నన్. సో ప్రైజ్ మనీ వచ్చేసి 25 lakhs ఉంటుంది ప్రైజ్ మనీ. సో గ్రహీతకు అంటే ఒరిజినల్ రైటర్ ఎవరైతే ఉన్నారో 15 లక్షలు ఇస్తారు, ట్రాన్స్లేటర్ ఎవరైతే ఉన్నారో 10 లక్షలు ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2023కి ఎంపికైన బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, రంకిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్. అయితే ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా ఎప్పుడు మార్చారు క్వశ్చన్ ఇది. ఓకే, ఒక చిన్న పాయింట్ చెప్తాను. 2023లో అవార్డు ఎవరికి వచ్చిందని వాళ్ళకే ఉంది. ఇది ఒక కరెంట్ అఫైర్స్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2023లో అవార్డు ఎవరికి వచ్చిందని వాళ్ళే చెప్తున్నారు ఇక్కడే. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023లో ఇద్దరు డబుల్స్ క్రీడాకారులకు వచ్చింది. దట్టు వాళ్ళు బ్యాడ్మింటన్ క్రీడాకారులు. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి మహారాష్ట్ర వ్యక్తి, రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఏపీలోని అమలాపురం, కోనసీమ, అంబేద్కర్ జిల్లాకు చెందిన వ్యక్తి. సో ఇప్పుడు అవార్డు వాళ్ళకి వచ్చింది, కానీ అవార్డు పేరు ఎప్పుడు మార్చారు, అనేది ఇక్కడ ఇష్యూ. సో యాక్చువల్గా మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఏదైతే ఉందో, సో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు మనకి 1991-92 సంవత్సరంలో స్థాపించారు అవార్డు. సో దీని పేరు మనకు 2022 ఆగస్టు 6న దీని పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చారు. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చడం జరిగింది. సో అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే 2022. సో ఆప్షన్స్లో చిన్న మిస్టేక్ ఉంది, 2022లో ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ డి. 2024లో జరగబోయే 75వ గణతంత్ర ఉత్సవాల ముఖ్య అతిథి సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్. అయితే అత్యధికంగా 10 మంది దేశాధినేతలు హాజరైన గణతంత్ర దినోత్సవం అని అన్నారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, భారతదేశం 1949 నవంబర్ 26న మనకి రాజ్యాంగం రాసింది, అంటే రాజ్యాంగం ఆమోదించబడ్డది నవంబర్ 26 కాబట్టి దాన్ని ఏమన్నామంటే మనం కాన్స్టిట్యూషన్ డే అన్నాం, అంటే రాజ్యాంగ దినోత్సవం అన్నాం. దీన్ని మనం 2015వ సంవత్సరం నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం. 1949 నవంబర్ 26న ఆమోదించబడ్డ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అందుకే దీన్ని ఏమంటామంటే గణతంత్ర దినోత్సవం అంటాం. ఎవ్రీ ఇయర్ మన గణతంత్ర దినోత్సవాలకు గెస్ట్ వస్తాడు. సో 1950లో తొలి గెస్ట్ ఎవరంటే సుకర్నో వచ్చేసి మనకు ఇండోనేషియా దేశానికి అధ్యక్షుడు, ఇండోనేషియా ప్రెసిడెంట్. 2024లో మనకు 75వ గణతంత్రోత్సవాలు జరిగినాయి, దానికి అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్. బట్ అత్యధికంగా ఏ సంవత్సరంలో హాజరయ్యారని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. సో అత్యధికంగా హాజరైంది ఏంటంటే 2018. 2018లో 10 దేశాల వాళ్ళు వచ్చారు. ఎందుకు 10 దేశాల వాళ్ళు వచ్చారు అంటే సో ఇండియాకు అండ్ ఏషియాన్ అనే కూటమికి సో 2018లో 25 సంవత్సరాల బైలాటరల్ రిలేషన్స్ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అటు 10 మంది పిలిచారు. నెక్స్ట్ వన్, 2023కు గాను యునెస్కో ప్రైజ్ వెర్సైల్స్ అవార్డు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2కు లభించింది. అయితే అవార్డు ఏ కేటగిరీలో అందజేస్తారు, ఇక్కడ జాగ్రత్త వినండి. సంస్థ పేరేంటి యునెస్కో, ప్రైజ్ పేరు ఏంటి వెర్సైల్స్ అవార్డు, సో ఇది బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది టెర్మినల్ 2కు. ఇప్పుడు మనకు డొమెస్టిక్ ఒక టెర్మినల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఒక టెర్మినల్ ఉంటుంది కదా, అట్లా టెర్మినల్ 2కు వచ్చింది. సో అయితే ఈ అవార్డు ఏ కేటగిరీలో ఇస్తారు, విమానయాన రంగంలో ఇస్తారా, సాంస్కృతిక రంగంలో ఇస్తారా, డిజైన్ రంగంలో ఇస్తారా, సృజనాత్మక నగరాల జాబితాలో ఇస్తారా? సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి డిజైన్. ఈ మధ్యలో కర్ణాటక వాళ్ళు అనేక విమానాశ్రయాల పేర్లు మార్చారు. సపోజ్
మనకి హుబ్బల్లి ఎయిర్పోర్ట్ ఉంది. ఒకప్పుడు హూబ్లీ అనేవాళ్ళం, ఇప్పుడు హుబ్బల్లి ఎయిర్పోర్ట్ అంటున్నాం. దాన్ని సంగోలి రాయన్న ఎయిర్పోర్ట్గా మార్చారు. బెల్గాం లేదా బెలగావి ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే, సో దాన్ని కిట్టూరు రాణి చెన్నమ్మ ఎయిర్పోర్ట్ అన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షిమోగా లేదా శివమొగ్గ ఎయిర్పోర్ట్ ఉంది. దాన్నే రాష్ట్రకవి కేవి పుట్టప్ప ఎయిర్పోర్ట్ అన్నాం. అండ్ అలాగే బీజాపూర్ లేదా విజయపూర్ ఎయిర్పోర్ట్ ఉంది. దాన్నే మనకి జగజ్యోతి బసవేశ్వర్ ఎయిర్పోర్ట్ అని పేరు మార్చారు. ఇవి ఓన్లీ కర్ణాటక వాళ్ళే. ఇక ఈ 6 monthsలో మార్చిన ఇతర రాష్ట్రాలు కనుక తీసుకుంటే, సో అయోధ్య పేరును వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, అండ్ చండీగఢ్ పేరును షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 69వ జాతీయ అవార్డులలో ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ఎంపికైన కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్. యాక్చువల్గా మన దేశంలో మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రస్తుత హోంమంత్రి మనకి అమిత్ షా. వీళ్ళందరి మధ్యలో కేవలం ఒకే ఒక ముస్లిం హోంశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయనే ముఫ్తీ మహమ్మద్ సయీద్. ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు. ఆయన కూతురు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆమె మెహబూబా ముఫ్తీ. సో ఈ మెహబూబా ముఫ్తీకి ఇంకొక సోదరి ఉంది, రుబాయా బేగం అని. సో ఈ ముఫ్తీ మహమ్మద్ సయీద్ మన దేశ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూతురుని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసిన కూతుర్ని విడిపించుకోవడంలో భాగంగా అప్పట్లో జమ్మూ కాశ్మీర్ చెందిన 51 మంది టెర్రరిస్టులను వదిలేయడంతో, ఆ టెర్రరిస్టులు కాశ్మీర్ లోయలో నరమేధం చేయడంతో సుమారు 30 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు సో జమ్మూలో వలస వచ్చారు అని వాళ్ళ దీనగాథని చెప్తూ వచ్చిన చిత్రమే ద కాశ్మీర్ ఫైల్స్. దీనికి నేషనల్ బెస్ట్ ఇంటిగ్రిటీ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. దీని డైరెక్టర్ ఎవరు అని అడిగారు. సో యాక్చువల్గా వివేక్ అగ్నిహోత్రి, ఆన్సర్ డి. ఇక నిఖిల్ మహాజన్ ఈయన బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడంటే కాశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ ఎవరు అన్నారు, బట్ ఓవరాల్గా బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి ఏంటి అంటే నిఖిల్ మహాజన్. సో గోదావరి అనే మరాఠీ ఫిల్మ్గా నాకు అవార్డు వచ్చింది. గోదావరి అనే మరాఠీ ఫిల్మ్గా నాకు అవార్డు రావడం జరిగింది. ఇటీవల విడుదలైన 800 చిత్రం ఎవరి జీవితం ఆధారంగా రూపొందించారు. సో రీసెంట్గా మనకు ఒక మూవీ వచ్చింది 800 అని. ఇది ఎవరి జీవితం ఆధారంగా నిర్మించబడింది. ఓకే, సో ఇది మనకి ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్, భారత ఫుట్బాలర్ సునీల్ ఛేత్రి, శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అండ్ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితంపై వచ్చిన చిత్రం. సో ఇది ఈరోజు అంశాలు. అండ్ మరిన్ని అంశాలతో మళ్ళీ తర్వాత క్లాస్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.